జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. మనిషి మరణం గురించి భయపడకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అని భగవంతుడైన కృష్ణుడు ముఖారవిందం నుంచి వెలువడిన జ్ఞానామృతమైన భగవద్గీత మనుష్యులకు జీవనగీతగా మారి కర్తవ్యాన్ని ఉపదేశిస్తుంది. మామూలుగా మనిషికి జీవితంలో అడుగడుగున భయాలే ఎదురవుతూ ఉంటాయి. అడుగు తీసి అడుగు వేస్తే ఏమవుతుందోనని మనిషి భయపడుతూ ఉంటాడు. ఏదైనా పనిని ప్రారంభించే ముందు భయం వెంటాడుతూ ఉంటుంది. ప్రారంభించిన తర్వాత తుది వరకు నిర్విఘ్నంగా కొనసాగుతుందో లేదోనన్న భయం పీడిస్తుంది. గమ్యాన్ని చేరుకున్న తర్వాత పరిణామ ఫలం ఎలా ఉంటుందోనన్న భయం వెంటాడుతూ ఉంటుంది. ఇలా అనుక్షణం భయాల మధ్య బతుకు గడిపే మనిషికి మృత్యువంటే మరీ భయం. ఏ ఆపద రాకుండా ఉండాలని అనుక్షణం మనిషి కోరుకుంటాడు. మరణం తొందరగా రాకూడదని ప్రార్థిస్తాడు. చిరకాలం జీవించాలని ఆశపడతాడు. ఇలా మనిషి ఆశపడటంలో తప్పు లేదు. మరణం విషయంలో మనిషికి ధైర్యాన్ని కలిగించేందుకు భగవద్గీత ఎన్నో విషయాలను బోధించింది. వాటిలో 2 శ్లోకాలు మాత్రం మనిషికి భయాన్ని పోగొట్టే తారక మంత్రాల్లాగా కనిపిస్తాయి. వాటిలో మొదటి శ్లోకంలో కృష్ణుడు, అర్జున, నీవు చేయబోతున్న యుద్ధంలో నీవు చంపేవాడివని, శత్రుపక్షం వారు చావుకు గురయ్యేవాళ్ళని నీవు అనుకుంటున్నావు. అది నిజం కాదు. నీవు నిమిత్తమాత్రుడివే. మరణం వారికి ఇంతకు ముందే నిత్యమై ఉన్నది. పుట్టిన ప్రతి ప్రాణికి చావు తప్పదు. చచ్చిన ప్రతి ప్రాణికి మళ్ళీ పుట్టుక అనివార్యం. కనుక నీవు ఈ విషయంలో బాధపడి ప్రయోజనం లేదు. యుద్ధం చేయడమే నీ ధర్మం అంటాడు. ఈ మాటల్లో లోకంలోని ప్రాణుల మరణాలకు ఎవరూ కారణం కాదని, అది సహజంగా జరిగే పరిణామమేనని తెలుసుకున్నప్పుడు మనిషికి చింత, భయం, దుఃఖం దూరం అవుతాయి. ఇక 2వ శ్లోకంలో మనిషి దేహం జీవనకాలంలో అనేక దశలను చవిచూస్తుంది. కౌమారావస్థ, యవ్వనావస్థ, వృద్ధాప్యావస్థ అనేవి ముఖ్యమైనవి. పుట్టినప్పుడు మనిషి చిన్నగా ఉంటాడు. క్రమంగా పోషణతో శరీరం పెద్దదిగా మారుతుంది. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశల్లో అనుక్షణం మార్పులకు లోనవుతూ తుది దశకు చేరుకుంటుంది. ఇన్ని దశలుగా మార్పు చెందిన శరీరం ఒక వస్త్రంలా చిరిగిపోతూ ఉంటుంది. వస్త్రం చిరిగిపోయినట్లే, అతుకులు పడినట్లే మానవదేహం కూడా శిథిలమై అతుకుల వంతలాగా తయారవుతుంది. చివరికి పూర్తిగా పాడైపోయి పారవేయవలసి వచ్చిన స్థితికి చేరుకుంటుంది. చిరిగిపోయిన పాత బట్టల ఈ దేహం మరణిస్తుంది. మళ్ళీ ఆత్మ మరో జన్మరూపంలో కొత్త వస్త్రాన్ని ధరిస్తుంది. అప్పుడు పునరభిజననం సంభవిస్తుంది. ఇలా ఆత్మకు కప్పి ఉంచే వస్త్రం లాంటిదే దేహం. కనుక దేహం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం. ఎన్ని దేహాలు మరణించినా ఆత్మ మరో దేహమనే వస్త్రాన్ని తొడుక్కుని నూతన జన్మను పొందుతుంది అనే విషయాన్ని కృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తాడు. సృష్టిలో పరిణామం అనేది అనివార్యం. ఏది అయినా పుట్టినప్పుడు ఉన్న తీరులోనే ఉండదు కదా, మార్పునకు లోనవుతూనే ఉంటుంది. అదే జీవన సత్యం. మనిషి ఈ సత్యాన్ని తెలుసుకుంటే తాను శాశ్వతం కాదని, తన ఉనికి పరిమిత కాలమేనని తృప్తి పడతాడు. మరణ భయానికి దూరం అవుతాడు. తాను జీవించిన పరిమిత కాలంలోనే అపరిమితంగా మంచి పనులు చేసి తన జన్మను సార్థకం చేసుకుంటాడు. ఇదే భగవద్గీత పరమార్థం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.